వాళ్ళిద్దరి మధ్య బంధం ఎంత గట్టిపడింది, ఎంత గాఢంగా ఉందంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నంత స్థితికి చేరుకున్నారు. సమాజం ఏమనుకుంటుంది, మన ఇద్దరికి కుటుంబాలున్నాయి కదా, పిల్లలున్నారు కదా, చక్కని సంసారం ఉంది కదా, అసలు ఈ ఊహలు కూడా వాళ్ళ మనసులోకి ఎప్పుడు రాలి. ముఖ్యంగా ఈ బంధంలో సతీష్ దేవిక శరీరాన్ని, దేవికతో శృంగారాన్ని మాత్రమే కోరుకుంటే దేవిక మాత్రం సతీష్తో మనసు పంచుకుంది. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. వయసు 34 ఏళ్లు. బ్యూటీషియన్ కోర్స్ చేసింది. ఎంతగా అంటే అదే జీవితం అనుకున్నట్లుగా ఒక తపస్సులాగా ఆ కోర్సు నేర్చుకుంది. పెళ్ళయింది. 2 రత్నాల్లాంటి పిల్లలున్నారు. భర్త కూడా మంచిగా చూసుకుంటారు. అద్భుతమైనటువంటి సౌందర్య రాశి. అందంగా ఉన్నవాళ్లే ఈ బ్యూటీషియన్ కోర్స్ చేస్తారా? అందంగా ఉంటేనే బ్యూటీషియన్ కోర్స్ చేయడానికి అర్హత ఉంటుందా అని చెప్పేసి ఈవిని చూస్తే ఎవరైనా అనుకుంటారు. సతీష్, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నన్ను అన్యాయం చేయకు అని గట్టిగా వాదించే ప్రయత్నం చేసింది. కేవలం కోరికలు తీర్చుకోవడానికి ఏర్పడ్డ పరిచయం ఒకళ్ళని కసాయి వాళ్ళని చేసింది, మరొకళ్ళని కానరాని లోకాలకు పంపించింది.